భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. దసరా పండుగకు పల్లెబాట పట్టిన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ సృష్టించాయి. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు కృషి చేస్తున్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ, 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజెల్లాలని కోరారు. ఎవరు మాట్లాడదు.
उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयं पादौ प्रक्षालयं तदाचमनीयं समर्पयामि श्रीमहिमासुरमर्दिनी देवताभ्यो नमः श्रीदुर्गादेवताभ्यो नमः कृष्णानैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि ఇక్కడ అక్కలేదు కలిసం కలిసంలో నీళ్ళు కలిసం చెప్పి జై దుర్గా మాతాజీ జై మహిషాసురమర్దిని जय बोलो दुर्गा माता की जय बोलो महालक्ष्मी माता की जय बोलो महासरस्वती माता की अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిటీగా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతీయంగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై
ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి స్వతంత్ర ఉద్యమం కోసం వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు చాలామంది స్వతంత్ర సమరయోధులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి ఇవాళ జరుపుకోవడం మనకు గర్వకారణం. వారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో జైలు జీతాన్ని కూడా అనుభవించినారు. ఈరోజు కొందరు అంధభక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటానికి కానీ కించపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నాడు. తప్పు. ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే మీరు తెల్లదొరలా చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛంగా ఉండకపోతున్నాం. ఇప్పుడు కూడా ఆ తెల్లదొరలే పాలన ఉంటుండే. కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడలు నడిచి వారి ఆశయానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ కోశాధికారి, డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఏ 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం. మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ సొసైటీకి చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, ఐఎంఏ ట్రెజరర్ని ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హాల్లో మేము శమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్ వైద్యులు అందరము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరానికి గాను 65 మంది వైద్యులు వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన జమ్మి ఆకులు బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు మాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్ మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము. ఆటో డ్రైవర్ల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 4వ తేదీన 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామంటున్న సీఎం నారా చంద్రబాబు. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35,00,000 రూపాయలు
వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా సుంకాలతో విరుచుకుపడడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలగొట్టకూడదని చెప్పారు. ట్రంప్ చేస్తున్న ఒత్తిడితో వాషింగ్టన్కు ఎదురుదెబ్బ తగులుతుందని, ఇది ప్రపంచ ఇంధన ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆయన భారత్తో తన స్నేహబంధాన్ని గుర్తు చేశారు. It's not about politics, it's like a pure economic reckoning, and many of our economists believe it's going to happen. Same refers to India and goods manufactured there. It's the same as with China. So for the United States, the benefit is not obvious, and for the countries against which the threat was voiced, like for India, if India stops buying our energy, damage will be inflicted upon them, like to $9 to $10 billion if they decline to buy energy from us. If not, high duties will be imposed on them, and once again, damage will be there. Well, the same amount of damage, and why then decline to buy Russian energy to actually sustain political risks, and the Indian people will look at what decisions are made by the political leadership and never accept any humiliation before anyone. And also I know Prime Minister Modi, he will never take any steps of the kind. So economy-wise, there is no point in it. With respect to uranium, well, it is actually kind of type of fuel. గాంధీ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మార్గంలో అందరూ నడవాలని కలెక్టర్ కోరారు. శాంతి, అహింస మార్గంలో నడవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో రాజకీయాలకు వచ్చానన్నారు. శ్రీ గణపతి స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఆంజనేయ స్వామి దగ్గర
శ్రీ రామ్ పరివారం విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో స్వామీజీ వారి ఆజ్ఞానుసారం అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మరియు ఈరోజు దేవాలయంలోకి వచ్చిన భక్తులు అందరికీ మరియు అందరి ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈరోజు శ్రీ రామపరివార విగ్రహాలని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. విజయదశమిని పురస్కరించుకుని మన దేవాలయంలో ఈ రామపరివార విగ్రహాలని మనము ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇక్కడికి కమిటీ సభ్యులు అలాగే మాతృమండలి సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేశారు. ఇక మీదట మన దేవాలయంలో రాముల వారి కళ్యాణము ఇవన్నీ కూడా ఏడాది జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇంకింత అంగరంగ వైభవంగా మన యొక్క దేవాలయంలో రాముల వారి కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాము. స్వామి అనుజ్ఞానుసారం మనము రామ ప్రతివారం చేసుకోవడం జరిగింది. జై గురుదత్త శ్రీ గురుదత్త. విశాఖలో ఈదురుగాలులు పలుచోట్ల కూలిన చెట్లు. జీవీఎంసీ కార్యాలయం వద్ద కారుపై కూలిన చెట్టు. ఈదురుగాలుల బీభత్సం. ఈస్ట్ పాయింట్ కాలనీలో కూలిన చెట్లు. రోడ్లపై వరుసగా కూలిపడి కనిపిస్తున్న చెట్లు. పలుచోట్ల ఈదురుగాలులకు పడిపోయిన స్టాఫర్లు. పాములు కాటు వేస్తున్నాయని కొత్త ఆలోచన. ఇథియోపియాలో నివసించే బానతేవుకు చెందిన వారు కర్రల సాయంతో భూమికి ఎత్తుగా నడుస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.